హాయ్ వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు మరో ప్రాపర్టీ గురించి మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే కనుక ఎంటీ ల్యాండ్ అనమాట. ప్రజెంట్ ఈ ఎంటీ ల్యాండ్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 1లో ఉంటుందండి. ఇది ఇయర్ బై ఇయర్ గుంటూరు ఎక్స్పాండ్ అవుతున్న ఏరియా అనమాట. మంచి ఫ్యూచర్ ఉండిద్ది. మీకు ఇప్పుడు ₹1 పెట్టినా కూడా ఫ్యూచర్లో ₹5 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అందులో ఇప్పుడు క్యాపిటల్ అయింది కదండి. ప్రజెంట్ ఇప్పుడు డిమాండ్ కూడా చాలా బాగానే ఉందన్నమాట. ప్రజెంట్ ఈ ఏరియాలో స్థలాలు కూడా దొరకట్లేదండి. చాలా గిరాకీగా ఉంది, చాలా డిమాండ్గా ఉందన్నమాట. ప్రజెంట్ మీరు వెళ్ళే రూట్ కూడా చూస్తున్నారు కదా. క్లియర్గా నేను చూపించే వీడియోని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే చివరిదాకా చూడండి, అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఈ వీడియో మీకు చాలా వాల్యుబుల్గా ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు క్యాపిటల్ అయింది కాబట్టి ఇప్పుడు స్థలాల గురించి కూడా చాలా డిమాండ్గా ఉంది. స్థలాలు కూడా దొరకట్లేదు. ఈ ఎంటీ ల్యాండ్ యొక్క లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 1లో టైటానిక్ షోరూమ్ అనేది ఒక ల్యాండ్ మార్క్ అండి. అందరికీ తెలుసు, అది బాస్టన్ టైటానిక్ క్యాంపస్ అనమాట. ఆ క్యాంపస్ సరౌండింగ్స్లో ఉండిద్దండి. ఈ వీడియోని ఫాలో చేస్తే కనుక మీరు డైరెక్ట్గా, నాతో సంబంధం లేకపోయినా కూడా మీరు డైరెక్ట్గా ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్పుడు నా నెంబర్కి కాల్ చేయవచ్చు. ఒకవేళ మీరు తెలుసుకోలేకపోయినా కూడా నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు వెళ్ళే దారి కూడా 30 ఫీట్ రోడ్ అనమాట ఇదంతా. ఇప్పుడే జస్ట్ అలా టైటానిక్ క్యాంపస్, బాస్టన్ టైటానిక్ క్యాంపస్ క్రాస్ అయ్యి వచ్చామన్నమాట. ఇలా రైట్ సైడ్లో కూడా చూశారు కదండి, ఇది న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా బాగా హైగా జరుగుతాయి అనమాట. ఇక్కడ సరౌండింగ్స్లో కూడా అపార్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ సరౌండింగ్స్లో కాలేజీల యొక్క క్యాంపస్లు కానీ, స్కూల్ యొక్క క్యాంపస్లు కానీ, హాస్టల్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీరు ఇక్కడ ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఎవరైతే ఈ కాలేజీలో వర్క్ చేస్తున్నారో ఈ ఎంప్లాయీస్ కూడా రెంట్కి తీసుకోవడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మీరు ఇంత లోపలికైనా ఆలోచించినా కూడా పర్వాలేదండి. ఎందుకంటే కనుక ఇక్కడ కాలేజీలు ఉన్నాయి కాబట్టి సరౌండింగ్స్లో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా చాలా డిమాండ్గా ఉండేది రెంట్లకి ఇచ్చుకోవడానికి కూడా. చూస్తున్నారు కదండి, ఈ గ్రావెల్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో కరెంట్ ఆఫీస్ వచ్చింది. అది క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం కదండి. ఇప్పుడు వచ్చే లెఫ్ట్లోనే మనం వెళ్ళాలన్నమాట. ఈ లెఫ్ట్ వచ్చేసి సర్వే నిలయం లైన్ అంటారు. చూస్తున్నారు కదా బోర్డు మీద కూడా సర్వే నిలయం అని. ఇలా లెఫ్ట్కి తిరిగిన తర్వాత థర్డ్ రైట్ అండి. మీకు రైట్ సైడ్లో కనపడుతున్న బిల్డింగ్స్ కూడా చూసారు కదా, చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవి కాలేజీ యొక్క క్యాంపస్లు అనమాట. ఇక్కడే హాస్టల్స్ అను కాలేజెస్ కూడా రన్ చేస్తుంటారు. ఎస్ఆర్ కాలేజీ క్యాంపస్లు ఉన్నాయి, బాస్టన్ క్యాంపస్లు ఉన్నాయి, చైతన్యాలయం ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న స్థలం వచ్చేసి కాలేజీ క్యాంపస్కి బ్యాక్ సైడ్ ఉండిద్ది అనమాట. స్థలం వచ్చేసి 190 గజాలండి, ఉత్తరం ఫేసింగు. స్థలం ముందు 30 అడుగుల రోడ్డు కూడా ఉండిద్దండి. సర్వే నిలయం అపార్ట్మెంటు, సర్వే నిలయం బోర్డు కనపడిందండి ఇందాక. ఆ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత థర్డ్ రైట్ అనమాట. ఇదిగోండి, ఇది మీకు కనపడుతుంది. ఇప్పుడు థర్డ్ రైట్, ఇటువైపు రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మీకు రైట్ సైడ్లో కనబడుతుంది మీకు ఇందాక చూపించిన కాలేజీల యొక్క క్యాంపస్ అనమాట. వాటికి బ్యాక్ సైడ్ వచ్చింది ఎగ్జాక్ట్గా ఉత్తరం ఫేసింగ్. దగ్గరలో కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయండి. ఈ ల్యాండ్కి బ్యాక్ సైడ్ మీకు చూశారు కదా కాలేజీ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఉండిద్ది. స్థలం ముందు కూడా 30 అడుగుల రోడ్డు అనమాట.
ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ లో కనపడేది కాలేజ్ అనమాట. దాని బ్యాక్ సైడ్ ఇదిగోండి రైట్ సైడ్ లో సదును చేసి స్టోన్స్ కూడా వేసి ఉన్నాయి కదా, అదే అనమాట సైట్ వచ్చేసి. ఇదిగోండి సైడ్ చూస్తున్నారు కదా, ఇదనమాట సైడ్ ఉత్తరం ఫేసింగ్. స్థలం ముందు కూడా 30 అడుగులు ఉండండి, కరెక్ట్ గా కాలేజీ బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట. కొలతలు వచ్చేసి 33 వెడల్పు, 52 లోతు అనమాట, 190 గజాలు.